హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ వ్లాగ్స్ ఫర్ లైఫ్. ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత వచ్చాయి కదా. సో బేసికల్లీ నాకు 3 months బ్యాక్ యాక్సిడెంట్ అయితే అనమాట. సో లెగ్ సర్జరీ అయ్యి నేను ఎక్కడ నడవలేకపోయాను. కొంచెం ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను నడవడం. అందుకే గార్డెన్ ఎట్లుందో చూద్దామని వచ్చాను. మా మమ్మీ గ్రో బ్యాగ్స్ అన్నీ కొత్తగా పెట్టిన మట్టి మొత్తం గ్రో బ్యాగ్స్లో సర్ది ఇలా పెట్టాను. చూద్దు అంటే వచ్చాను. సో మీకు మొత్తం చెట్లు ఎలా ఉన్నాయి, ఇక్కడ ఏమేమి పెట్టారు, కొత్తగా ఏమొస్తున్నాయో మీకు మొత్తం చూపిస్తాను. మీకు ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి మీకు దీంట్లో ఏ చెట్లు నచ్చినాయో కామెంట్ చేయండి, ఓకేనా? యాక్సిడెంట్ అయినాక 3 monthsకి వచ్చాను పైకి. ఏమేమి వచ్చినాయో చూడండి. మా అమ్మలు ఏమేమి పెట్టారు, ఏమేమి తీసారు చూపిస్తా. ఇగో డ్రాగన్ ఫ్రూట్ కొంచెం పెరిగింది. ఇక్కడ కాకరకాయ ఉండే, కాకరకాయ చచ్చిపోయింది. పుచ్చ మొక్క వచ్చిందంట, అది కింద వేయాలి కానీ అట్లా పైకి వాకిచ్చారు. ఇది వర్షానికి పుదీనా చూడండి ఎట్లా వచ్చింది టబ్లో. ఇక్కడేమో శంకుపూలి వచ్చినాయి. అమ్మ పొట్లకాయ, ఇది పొట్లకాయ. ఇక్కడే శంకుపూ చెట్టు కూడా వచ్చింది. 2 విడిగా పెట్టాలి. ఇక్కడేమో గోంగూర ఉంది, తోటకూర ఉంది. ఇది పెరుగు తోటకూర అమ్మ, ఇది పెరుగు తోటకూర. ఇక్కడేమో ఇదేమో దోసకాయ కదా, ఇది సొరకాయ పోయిందా? ఇది దోసకాయ వెనుక మనకి బెండకాయ ఉంది, అది ముదిరి గింజల కోసం పెట్టేశారు అది. ఇంకా ఇక్కడ నల్లేరు ఉంది. మా మమ్మీ నాకు యాక్సిడెంట్ అయ్యి కాల్ సర్జరీ అయితే ఇదే పచ్చడి పెట్టింది నాకు. బాగుంది కూడా, మీరు కూడా ట్రై చేయండి. ఎండుమిరపకాయలు వేసుకొని నల్లేరుతో పచ్చడి. దానిమ్మ చెట్టు కాయలు వస్తున్నాయి మంచిగా. ఇక్కడ కూడా కొంచెం పుదీనా ఉంది. మొన్న చూస్తే అసలు లేదు నేను ఉన్నప్పుడు, కానీ వర్షానికి మంచిగా వచ్చింది ఇది. ఇక్కడేమో రేగిపండు చెట్టు ఉంది. రేగిపండు చెట్టుకి పూత కూడా వస్తుంది. కాయలు వస్తేమో చూడాలి. ఈ పెద్ద రేగిపండు అనమాట ఇది. ఇక్కడ వచ్చేసి సపోటా. పూత అయితే ఇంకా రాలేదు. మారేడు చెట్టు అయితే ఆకులు వచ్చినాయి, మంచి పెద్ద పెద్ద ఆకులు వచ్చినాయి. ఇది వచ్చేసి స్వీట్ లైమ్ కూడా పూత ఉంది, ఇంకా రావాలి. ఇది వచ్చేసి కొండ మామిడి, ఒక 3 కాయలు అయితే ఇచ్చింది. పుల్లగా ఉన్నాయి తినడానికైతే బాగుంది. ఇది మల్బరీ కాయలు వస్తున్నాయి. అమ్మ ఇంకా కొన్ని కాయలు ఉండాలి, ఏమైపోయినాయి? మల్బరీ కాయలు ఒక 10 కాయల వరకు ఉండాలి. మొన్న ఒకసారి వచ్చాను మామూలుగా పైకి, అప్పుడు చూసా 10 కాయలు ఉండాలి. ఇంత చిన్న కాయ ఉంది. ఇంకా అగో ఊడిపోయినాయి అంట కాయలన్నీ. అగో ఇంక 3 ఉన్నాయి దీనికి కాయలు. ఇక్కడేమో తోటకూర వేసింది మా అమ్మ. ఇది కొయ్య తోటకూర అమ్మ, ఇది పెరుగు తోటకూర అండి. ఇది వచ్చేసి స్టార్ యాపిల్. మొన్న పూత వచ్చింది కానీ మళ్ళీ మొత్తం ఊడిపోయింది. అంటే ఫస్ట్ టైం వచ్చింది, పూత ఉండదు కదా, అది ఊడిపోయింది. అక్కడే మళ్ళీ దోసకాయ కూడా వచ్చింది. ఇంకో ఇది జామకాయ. మొన్న 2 కాయలు ఇచ్చింది. పింక్ గోవా అనమాట, బాగుంది, తియ్యగా భలే ఉన్నాయన్నమాట. రౌండ్ కాయ. ఇంకోండి అంజీర్ ఒక 3 పండితే మమ్మీ కోసింది. బాగున్నాయి, స్వీట్గా ఉన్నాయి. ఇచ్చిన చెట్లు మాత్రం బాగా వచ్చినాయి అండి, నర్సరీ వాడు ఇచ్చినవి అయితే. ఇంకా ఇంకో ఇది అంజీర్ది. ఇంకా ఉన్నాయి, ఇంకా ఒక 2, ఇక్కడ ఒక 2 ఉన్నాయి. వస్తున్నాయి అప్పుడప్పుడు కొన్ని. ఇది లెమన్. మా డాడీ ఏమో బత్తాయి అంటున్నాడు. నేను అంటున్నా లెమన్ ఎందుకంటే బత్తాయి ఇట్లా ఉండదు, ఎందుకంటే మా పాతింట్లో ఉంది బత్తాయి. ఆ కాయలు ఎట్లా వస్తాయి తెలుసు అనమాట. ఇవైతే బత్తాయి కాదు, పెద్ద నిమ్మకాయలాగా ఉన్నాయి. కొంచెం పండినాక తీద్దామని ఉంచేసాం. ఇది వాటర్ యాపిల్. ఆకులు వస్తున్నాయి కానీ ఇంకా పూత రాలేదు. మ్యాంగో బంగినపల్లి మామిడికాయ చెట్టు ఇది. మొన్న పూత వచ్చినప్పుడు 2 కాయలు వచ్చినాయి, బాగుండే. ఇప్పుడు
మెల్లగా చిగురు వస్తుంది. ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి చెట్టు ఉంది. ఇక్కడ చుక్కకూర, ఆకుకూరలు వేసినాక మార్కెట్లో ఇంత కూడా తీసుకురావట్లేదు మేము. ఆకుకూరలకు మాత్రం బాగా పనిచేసింది మాకు. ఇంకా ఇక్కడ వంకాయ ఒకటి పండిస్తున్నాం, అది గింజల కోసం అని. ఇక్కడ వచ్చేసి కనకాంబరం చెట్టు ఉంది. ఇంకా ఇటు వెనక్కి వెళ్తే అమ్మ సంతలో పొన్నగంటి కూర తెచ్చినప్పుడు ఏదో వీడియోలో చూసిందంట. జస్ట్ కాడలు, ఆకులు తీసేసి జస్ట్ కాడలు పెడితే ఆకు వస్తుంది అన్నారు. ఆకు తీసాము, చూపిస్తాను మీకు ఎంత ఆకు వచ్చిందో. ఒక 20 రూపీస్, మార్కెట్లో ఒక 20 రూపీస్కి ఎంత ఆకు వస్తుందో అంత వచ్చింది. ఇది మన సబ్జా ఆకు, మనం ఇండియన్ బేసిల్ అని కూడా అంటాము. అది అంటే మన ఎరువులోంచి వచ్చింది అన్నమాట ఈ చెట్టు. మంచి స్మెల్ ఉంటుంది ఇది. ఇటు వస్తే ఇక్కడ గోంగూర, ఇక్కడ వచ్చేసి ఎర్ర మందారం చెట్టు. ఇట్లా అన్నిట్లో చాలా వరకు తోటకూర మొలిచింది చాలా దగ్గర. ఇక్కడ వచ్చేసి మల్లెపూలు, ఇది వచ్చేసి వంకాయ. ఇది పొడుగు వంకాయ అమ్మ, ఇది పొట్టిది. రౌండ్ వంకాయ, గుండు వంకాయ ఉంటాయి కదా అవి. ఇక్కడ మళ్ళీ శంకుపూలు వచ్చింది. మేము రెక్క కాకుండా గుత్తి రోజులాగా వచ్చే గుత్తి శంకుపూ చూస్తున్నాం, కానీ ఇక్కడ దొరకట్లేదు మాకు. రెక్కదే దొరుకుతుంది, అదే గుత్తిది ఎక్కడైనా దొరికితే చూడాలి. ఇక్కడ వచ్చేసి గంగవాయల కూర కూడా ఉంది. ఆకుకూరలు మాత్రం అస్సలు కొరవలేదండి, బాగా వస్తున్నాయి. మరి ఇట్లా మొత్తం అన్ని ఇట్లా సెట్ చేసింది. గులాబీలు, ఈ కొత్త గ్రో బ్యాగ్స్ అన్ని ఇటు పెట్టింది మమ్మీ. ఈ సిమెంట్ వచ్చి అప్పుడెప్పుడో పాతింట్లో మాకు అప్పట్లో మనకి సిమెంట్వి ఉంటాయి కదా తొట్టెలు, అవి మమ్మీ చేయించుకుందనమాట. అవి అక్కడ ఎందుకు పడైనవని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చాము. అట్లా కూడా ఏమన్నా వెయ్యాలి. వాటికి ప్లేట్స్ సరిపోలేదు, పెద్ద ప్లేట్స్ తీసుకోవాలి. ఇంకా ఇక్కడ చూసారా, ఇదిగోండి ఇక్కడ వంకాయ చెట్లు ఉన్నాయి. ఇప్పుడే వంకాయలు కూడా కోసింది, ఇంకోండి పొడుగు వంకాయలు. ఇక్కడేమో గులాబీ చెట్లు ఉన్నాయి. మమ్మీ అంతే బాగు చేస్తుంది. అక్కడ ఏం చేస్తున్నావే? స్క్రూ డ్రైవర్తో తర్వాత పెట్టచ్చావా అవి? ఇదిగోండి పొన్నగంటి కూర అన్నా కదా, ఇదిగోండి కోసాము. ఇంత వచ్చింది, ఈ బుట్ట అంత వచ్చింది. ఇందులోనే కొన్ని వంకాయలు, చిన్న వంకాయలు వచ్చినాయి. ఇవేమో ఇవి పొడుగు వంకాయలు, లేతగా బాగున్నాయి అన్నమాట, మంచిగా ఉన్నాయి. ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా చాలా. ఇక్కడ వచ్చేసి దవనం, ఇది వచ్చేసి మర్మం. ఇంకా నేను మంచిగా దాలియా తెచ్చుకుంటే దాలియా చచ్చిపోయింది. ఇంకా స్ట్రాబెర్రీ కూడా చచ్చిపోయింది. స్ట్రాబెర్రీ మన కండిషన్స్లో పెరగదు, కానీ చాలా కేర్ తీసుకోవాలి. సమ్మర్కి పోయిందనమాట. చూస్తా, నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేస్తా. ఓకే, మళ్ళీ నెక్స్ట్ టైం నేను హార్వెస్ట్ చేసేటప్పుడు వీడియో తీస్తా. ఓకేనా, బాయ్.